ర్యాంకులు మంత్రులకేనా? ముఖ్యమంత్రికి ర్యాంక్ ఉండదా? ఉంటే ఆయనకు ఏ ర్యాంక్ వచ్చి ఉంటుంది? సామాన్య జనాల్లోనే కాదు, టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలోనూ సీఎం ర్యాంకు తెలుసుకోవాలనే కుతూహలం తక్కువేం లేదు. సీఎం ర్యాంకు వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే. పనితీరులో వెనుకబడ్డ సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేల ర్యాంకింగ్లో 79వ స్థానం. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు ప్రథమ స్థానం. టీడీపీలో చర్చనీయాంశమైన బాబు ర్యాంకు. అధినేత పనితీరుపై పార్టీలో సెటైర్లు. ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించుకున్న చంద్రబాబు. సొంత సర్వేలోనే వెలుగు చూసిన చంద్రబాబు ర్యాంకు. బాబు పనితీరు మెరుగుపడాలంటున్న తెలుగు తమ్ముళ్ళు. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా ఉంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వనని తరచూ హెచ్చరించే ముఖ్యమంత్రి సొంత పనితీరు విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు. అయిన దానికి కానిదానికి సర్వేలు నిర్వహించుకుని నిర్ణయాలు తీసుకునే చంద్రబాబుకు తాజాగా చేయించుకున్న సర్వే మింగుడు పడడం లేదు. పనితీరు మెరుగుపరుచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది కూడా అనుమానమేనని అనేక సార్లు ఎమ్మెల్యేలను హెచ్చరించడం చంద్రబాబుకు అలవాటే. ఎమ్మెల్యేల పనితీరుపై తాజాగా నిర్వహించిన సర్వేలో చంద్రబాబుకు వచ్చిన ర్యాంక్ 79. ఈ సర్వే చంద్రబాబు స్వయంగా నిర్వహించుకున్నదే కావడం విశేషం. ప్రతి 3 నెలలకోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల పనితీరుపై సర్వే చేయించడం చంద్రబాబు పద్ధతి. ఈ ర్యాంకులను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారి వారి వ్యక్తిగత ఈమెయిల్స్కు టీడీపీ నాయకత్వం పంపుతూ ఉంటుంది. ఈ సర్వే ఆధారంగా పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని చంద్రబాబు హెచ్చరిస్తూ ఉంటారు. ర్యాంకులు, అధినేత హెచ్చరికలు టీడీపీ ఎమ్మెల్యేలకు షరా మామూలుగా మారాయి. కానీ ఈసారి అధినేత ర్యాంకు బయటపడడం టీడీపీలో చర్చనీయాంశమైంది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సీఎం ర్యాంకే 79లో ఉంటే మనం ఎలా ఉన్నా పర్వాలేదనే ధోరణి అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. మాటలు చెప్పినట్టు కాదు, చేతల్లోనూ సీఎం వాటిని ఆచరణలో పెడితే తమకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు కొనుక్కుంటున్నారు. ర్యాంకుల్లో వెనకబడితే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వమని చెప్తున్న చంద్రబాబు తాను టికెట్ తీసుకోకుండా ఉండిపోతారా అని సెటైర్లు వేసుకుంటున్నారు. ఏదేమైనా సీఎం చంద్రబాబు ర్యాంకు దిగజారడం టీడీపీ నాయకులకు మింగుడు పడడం లేదు. సీఎంఎస్ సర్వేలో తమకు అంతా బాగుందని డప్పు చప్పుళ్ళు ఆగిపోకముందే టీడీపీ సొంత సర్వే రావడం, అందులో చంద్రబాబు ర్యాంకు 79కి పడిపోవడంతో ఏం చెప్పాలో తెలియక తెలుగు తమ్ముళ్ళు జుట్టు పీక్కుంటున్నారు. స్వామినాయుడు, కరస్పాండెంట్.